కూర్చోలేకపోతానా, నాతోని కాదు అనే రోజు వచ్చేదానికి ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈయన కూడా గట్టినే ఉండవు. అరే ఆల్ ఇండియాలో తెలియకలోడు అండి, ఆల్ ఇండియాలో తెలియకలో ఆయన ఒకటి తెలియక కేసీఆర్. అటువంటి కెపాసిటీ సంతానం మీద ఉన్న ధృతరాష్ట్రుడికి ఉన్నంత ప్రేమ, గుడ్డి ప్రేమ ఉండు, ఆ ప్రేమ జడగొట్టింది. ఇవాళ కుక్కలు చెప్పినిస్తారా, కొంగలు దొరికినా మడగా, ఇవాళ బిడ్డో దిక్కు, ఆయనకి చేత కాకుండా ఫామ్ హౌజులు ఉండు. అవును, ఇవాళ కేసీఆర్ ఇష్టపూర్వకంగానే సస్పెండ్ చేసిండా? ఇష్టపూర్వకంగా చేసినట్టు అంతేనా? ఎందుకంటే ఆయన ఏది పడితే కదా మాట్లాడాలి. ఇప్పుడు ఆయనే హరీష్ ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా లేడు. ఇరిగేషన్ మంత్రిగా లేని టైంలో ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ చూసేది. దా కాలంలో జరిగిందని మా బాగా పైసలు తిన్నాడనే. నువ్వు చట్టబద్ధత ఎందుకు చేసినావు? ఇప్పుడు ఎదుటోడు ముందట నువ్వు బోర్ల పడేసినట్టే కదా. ఇక అప్పుడు నిన్నేం చేయాలి? ఇప్పుడు హరీష్ నువ్వు అక్కడ ఢిల్లీలో జైలు ఉన్నప్పుడు, తిహార్ జైలు ఉన్నప్పుడు హరీష్ చాలాసార్లు వచ్చింది కదా. తిహార్ జైల్లో ఉన్నప్పుడు నువ్వు చాలాసార్లు హరీష్ వచ్చింది కదా. నువ్వు ఎందుకు వస్తానో దొంగవు నువ్వు అని అనకపోయినావు? అప్పుడే అనాలి కదా, నువ్వు దొంగవు, నువ్వెందుకు వస్తాను. అవును. హరీష్ రావు కూడా మొన్న 2014లో తెలంగాణ వచ్చినాక మొట్టమొదటి ఎన్నికల్లో హరీష్ రావు ఏదైతే కేసీఆర్ పోటీ చేసిన గజ్వెల్ ఉందో, ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ క్యాండిడేట్, దగ్గర వచ్చిన ఓట్లు ఆయనకు కూడా. ఒక దశలో కేసీఆర్ ఓడిపోతారేమో అందరూ అనుకోరు. ఈ హరీష్ రావే ఒంటేరు ప్రతాప్ రెడ్డికి మస్తు డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసిండు అని చెప్పి. నేను అప్పుడు ఇన్ఛార్జ్, ఏది గజ్వెల్ ఇన్ఛార్జ్, నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్. మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ 8.5 సంవత్సరాలు ఇన్ఛార్జ్. పోటీ చేసి మళ్ళీ వచ్చిండో ఏమో మరి. పోటీ చేసిన తర్వాత వచ్చిండు. కానీ ఫస్ట్ టైం ఒంటేరు ప్రతాప్ రెడ్డి బ్రహ్మాండమైన స్థితిలో ఉండే. హరీష్ అన్న నేను ఇద్దరం అనుకున్నాం, అన్న పరిస్థితి మంచిగా లేదు, నేను ఇవ్వాలని అడిగినా కూడా ప్రతాప్ రెడ్డి మంచోడు అంటాను. ఈయన అక్కడ అప్పటి వరకే ఈ వేరే నియోజకవర్గం ఆయనే సిద్దిపేట పోటీ చేస్తాం అనుకున్నాడు అసలు కేసీఆర్ గారు. అన్న మీరు ఎక్కడ పోటీ చేసినా గెలుతారు, కానీ మీరు సిద్దిపేట చేసుకుంటే తప్పవుతుంది, మీరు పోటీ చేస్తారు నేనే అన్న ఆయనతోటి. మాకంత చనువు ఉండే. నేను 6 గంటలు చెప్పి మేము ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. అప్పుడు సిద్దిపేట హరీష్ రావు ఉండుగా. సిద్దిపేట హరీష్ రావు ఉన్నాడు. నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే నేను సిద్దిపేట చేస్తా అన్నాడు. సిద్దిపేట చేస్తే కరెక్ట్ కాదు, నువ్వు యావత్ తెలంగాణలో ఏ సీటు చేసినా మీరు గెలుతారు, ఏ సీటు చేసినా గెలుస్తారు, కానీ నువ్వు సిద్దిపేట చేస్తే తప్పట్టుకుంటారు లోకం, మంచిది కాదు అని నేనే చెప్పిన. గజ్వేల్ ఎందుకు వచ్చిండు మళ్ళీ గజ్వేల్ అన్నాడు. అన్న నేను గజ్వేల్లో పోటీ చేస్తాను, చెయ్యి అన్న, నువ్వే ఇన్ఛార్జ్ ఉండాలన్నాడు. నేనే ఇన్ఛార్జ్ ఉంటా అని చెప్పిన. నువ్వు మెదకు చూస్తున్నా నా సొంత కాన్స్టిట్యున్సీ కూడా మరి నేను మొత్తం తెలంగాణ తిరుగుతా కదా, నువ్వు మెదకు చూసుకుంటూ దీన్ని చూడాలని చెప్పింది నాకు. చెప్పిన అట్లే చేసినాను కూడా. లాస్ట్కి పరిస్థితి మంచిగా లేదు అని హరీష్ అన్నతో నేనే చెప్పి అన్న ఒక 40,000 మందిని జమ చేయాలి మనం. సో మొత్తానికి అయితే ఇంకా అది ఒంటేరు ప్రతాప్ రెడ్డి స్ట్రాంగ్ ఉన్నాడు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి స్ట్రాంగ్ ఉండే. మేమే ఇప్పుడు సరస్వతి టెంపుల్ ఉన్నది కదా, అవును అక్కడ, అవును, ఆ సరస్వతి టెంపుల్ దగ్గర 40,000 మందితోని మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెడితే ఆయన కాళ్ళు వాసినాయి అప్పటి వరకు కేసీఆర్ తిరిగి. ఎందుకయ్యా నేను ఎందుకు పిలిపించినావు రాదన్నా అని నా మీద కోపానికి వచ్చాను. పరిస్థితి మంచిగా లేదన్నా, నీ ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చేటోళ్ళు 5-10 ఊళ్ళోళ్ళు అందరూ ఏకీకృతమయ్యి, అరే ఇప్పుడే మందిని రానిత్తలేరు అందులోకి వాళ్ళను, మన దగ్గర రానిత్తలేరు పోలీసు వాళ్ళు, అరే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా మన దక్కనిస్తారా, మన రానిస్తాడా లోపలికి? మన 10-15 ఊళ్ళు ఉన్నాయి, అది అంతా ఉల్టా అయ్యేటట్టున్నది అంటే నువ్వు మాట్లాడినావా మీటింగ్లో? నేను మాట్లాడినా, కొన్ని ఇవి మాట్లాడినా ఇవి విడిచిపెట్టినా. సరస్వతి రత్నాలయం ముందు ఫామ్ హౌస్ నువ్వు మాట్లాడాల్సి ఉన్నదంటే నేనేం మాట్లాడాలంటే మీకు తెలుసన్నా మీ మీద అపవాదు ఉన్నది 10 గ్రామాలకు. ఈ 10 గ్రామాల అపవాదే మనల్ని ఓడించేటట్టున్నది. నేను ఇక్కడనే నా తను జాలించేది ఇదే ఫామ్ హౌస్లో తాలిస్తా అన్నాడా అని మీరు చెప్పాలని చెప్పిన నేను. మీరు అన్నారు, నా చివరి ప్రయాణం మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన ఇక్కడికి, మీరు బాధపడతానులట ఏది నా ఫామ్ హౌస్కు లోపల రానియకుండా, మీకు ఎవ్వలకు అనుమతి అవసరం లేదు, గజ్వేల్ ప్రజానీకానికి ఎవరికి అనుమతి అవసరం లేదు, మీరు స్వేచ్ఛగా రావచ్చు, మీ సాధక బాధకాలు చెప్పుకోవచ్చు అనే విషయాన్ని చెప్తే సరిపోతుందని చెప్పిన. ఆనాడు మా బామ్మర్ చనిపోయిండు, నా కాళ్ళు గడిగిండు. మా బామ్మర్ చనిపోతే అన్న నేను వెళ్ళిపోతానా, మా బామ్మర్ చనిపోయిండు, నేను అన్నం కూడా తినలేదు, వెళ్ళిపోతానని వెళ్ళిపోయినా నేను. అంటే ఒంటేరు ప్రతాప్ రెడ్డి మీద బ్రహ్మాండమైన ప్రజాభిప్రాయం అని ఉండే. కానీ హరీష్ రావు ప్రమేయం ఎక్కడిది? ఆనాడు హరీష్ రావు ఆయన కాన్స్టిట్యూన్సీ చూసుకొని నా దగ్గరకు వచ్చేది, మీద ఎట్టున్నదని నన్ను అడిగేది. ఆయనే
నన్ను అడిగేది తప్ప మిమ్మల్ని అడుగుతుండే. నన్ను అడుగుతుండే తప్ప అన్న మెదక్ అంత ఎట్లున్నది ఈ గజ్వేలు మేము ఇద్దరం కలిసి చూసేది. ఓకే. గజ్వేల్ నేను చూసినా కూడా నాకు మెదక్ అంతా తిరిగేది కదా నేను. ఫామ్ హౌస్ ఉందనే గజ్వేల్ చూసిండా కేసీఆర్? ఫామ్ హౌస్ ఉందని అక్కడ పోటీ చేసిండా? ఆడపడి కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫామ్ హౌస్ ముందు ఎంత ఉండే, ఆ ఫామ్ హౌస్ తర్వాత ఎంత అయింది? నువ్వు విస్తరించిందని అంటారు. అదే పక్కన ఊర్లన్నీ మాట్లాడేసి ఆ. అగ్వసగ్వకు తీసుకొని తీసుకున్నాడు బాగానే. అంతేనా? ఏమైనా బెదిరించిండా కేసీఆర్? బెదిరించే రకం ఏం కాదు కానీ ఆయన దగ్గరికి వస్తే మనిషి వెనక ఓడిగా ఆ. బెదిరియాడు. కానీ ఆయన దగ్గరికి వచ్చిన మనిషి ఇంటాడా? ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి ఇక పిలుస్తాడంటే బోన్లో పోయినట్టే కదా. సింహం బోన్లో బాగా సంపాదించుకున్నాడు, అది వరకు ఏం లేనోడు. మరి సంపాదించుకున్నాక ఆయన జీవితం ఏమైంది? సుఖం లేకుండా అయిందండి. ఇప్పుడు పిల్లలు సంపాదించుకున్నారు, ఆనాడు వాళ్ళు బతకబోయిన వాళ్ళే, ఇప్పుడు ఆనాడు బతకబోయిన వాళ్ళు వచ్చిండ్రు మంచిగానే సంపాదించుకున్నారు. ఇవాళ కవితకు ఏం రోగం పుట్టిందని అక్కడ జైలు పోవుడు, ఆ లిక్కర్ దందా అయింది. ఇవన్నీ దందా చేస్తుంటే మళ్ళీ కేసీఆర్ ఏమల్లే మనకు అవసరం లేదు ఏమన్నాడో ఏం వేయండో కానీ మరి అదంతా మనకు తెలియదు, దూరంగా ఉన్నాం. కానీ ఆయన ఇజ్జతదారే, ఏ మాట కామాటే. కానీ ఆయన తివారి జైలు పోయిన కాంచెల్లే ఆయన శరీరం శుష్కించుడు స్టార్ట్ అయింది, ఎఫెక్ట్ పడ్డది. టీఆర్ఎస్ పెట్టి సక్సెస్ అవుతాను ఉండే నా కేసీఆర్ కి. అంటే ఆయనకు షట్టర్ ఉంటుంది అనుకున్నాడు అప్పుడున్న పరిస్థితులలో. ఆయనే ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్ అయిండో అప్పటి నుంచి ఆయనకు చంద్రబాబు నాయుడు మీద కోపంతో ఆనాడు మంత్రి కావాలనో ఎన్టీ రామారావును విభేదించిండు. ఇవాళ నా మంత్రి పదవిని తీసేసినాక వీడిని ఎట్లన్నా దించాలనే అటువంటి ఆలోచన చేసిండు, సక్సెస్ అయిండు, పరిస్థితులు కలిసి వచ్చినాయి. కరెక్ట్. సో చంద్రబాబు మీద కోపం బాగుండే ఉండేది ఆయనకి. ఎందుకంటే ఆయనను కేవలం మంత్రి పదవి ఇవ్వలేదని ఒకటేనండి, ఆయనను ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద వెంటనే స్పందించడు కానీ ఆయన కోపం ఉంటుంది. ఎవరు? కేసీఆర్. ఇప్పుడు నేనున్నా ఆయన సంతానాన్ని విమర్శిస్తాను, అన్ని A to Z మాట్లాడతాను, కోపం ఉంటుంది. నన్ను నవిలి మింగాలని ఉంటుంది కానీ మంచోడని నేను అంటాను. నవ్వులి మింగాలన్నా కూడా మంచోడు అంటాను నేను. అప్పుడే అన్నాడా చంద్రబాబుని, అంటే ఒకసారి మనం మంచిగా గట్టిగా అయితే ఈ పార్టీని తెలంగాణ లేకుండా చేస్తా, చంద్రబాబు లేకుండా ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశానికి జాగా ఉండద్దని చెప్పిండు అప్పుడే. 2030 అకుంఠిత దీక్ష అండి, ఆ దీక్షలో మనం వేరే ఏలు పెట్టద్దు. బాగుండనా చంద్రబాబు మీద? చంద్రబాబు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరి మీద. మళ్ళీ 2009 ఎందుకు పెట్టుకుండు పొత్తు? అప్పుడు అవసరాలు, అవసరానికి మంచిగా ఉంటాడు. అవసరాలు. ఎన్టీఆర్ ని దించేటప్పుడు కూడా కేసీఆర్ బాగా చంద్రబాబుకు 7 ఉండేనట్టు ఆయన దగ్గర 70 మంది ఉన్నారని చెప్పినట్టు. ఎవరు? 7 ఎమ్మెల్యేలు ఉంటే 70 మంది ఉన్నారని ప్రచారం లీకేజ్ ఇచ్చిండు బయట. ఎవరు? కేసీఆర్ దగ్గర 7 మంది ఉన్నారు. 7 మంది లాడ్జ్లో ఉంటే 70 మంది ఉన్నారని ప్రచారం లీకేజ్ ఇచ్చిండు. అరే 70 మంది ఉన్నాక మొత్తం ఇక మనం ఎట్లా అని అందరు పోయిన వాళ్ళు కూర్చున్నారు. ఓకే, వేరే ఎమ్మెల్యేలకు అదొక స్ట్రాటజీలో ఆయన క్లివర్ కీ రోల్ కేసీఆర్ అయితే. కానీ ఎన్టీఆర్ కూడా దగ్గరగా ఉండే కేసీఆర్ అని చెప్పి వీరాభిమానిగా ఉన్నాడు, కొడుకు కూడా పేరు పెట్టుకున్నాడు. దగ్గర ఉండే ఆయన మీద అభిమానం ఉన్నమాట వాస్తవం. కానీ మంత్రి పదవి కోసం మీరు ఎప్పుడైనా ఈ పార్టీ పెట్టి ఈ ఉద్యమం ఇవన్నీ చేద్దాం, మాస్టర్ ప్లాన్లు రాత్రి పగలంతా అర్ధరాత్రి వరకు కూర్చొని మీరు మాట్లాడుతుండే కదా ఇన్నయ్య గారు మీరెందరూ, ఆయన బాగా సిగరెట్లు తాగేది, పెట్టెలు అంటే ఒక్కటేనండి తాగేదా? స్మోకరు, చైన్ స్మోకరా? చైన్స్ అని అంటే ఏం కాదు కానీ సిగరెట్ తాగేది ఆయన. ఇట్లా తాగి అక్కడ బారెస్టోడు, మొత్తం తాగేతోడేం కాదు, ఇట్లా బారెస్టోడు, సగం తాగి సగం బారెస్టోడు. ఆలోచన కోసం డ్రింక్ కూడా ఆయనే గింత సిప్ చేసాడా పెడతాడు పెట్టుకునే. ఇంకా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.